హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. అందరు బాగున్నారా? ఇవాళ ఏకాదశి. సో ప్రతి ఏకాదశి నేను ఉపవాసం ఉంటాను. ఇంకా సాయంత్రం అయిపోయిన తర్వాత సాబుదానా కిచడి తింటాను. సో అనుకున్నాను ఇవాళ మీతో సాబుదానా కిచడి ఎలా చేయాలి ఆ రెసిపీని షేర్ చేస్తాను. సాబుదానాకి కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి అండి. సో ఫస్ట్ మనం సగ్గుబియ్యం అంటే సాబుదానా ఇది నానపెట్టుకోవాలండి. ఇలా వైట్ కలర్లో చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఇందులో కూడా చిన్న గింజలు కూడా మనకి దొరుకుతుంది. నేనైతే ఎప్పుడు మీడియం గింజలే వాడతాను. అది బాగుంటాయి సాబుదానా కిచడి చేయడానికి. మీరు పాయసం అవి ఏమైనా చేయాలంటే చిన్న గింజలు కూడా వాడవచ్చు. ఇలా ఇందులో నీళ్ళు పోసేసి ఒకసారి కడిగేసి నీట్గా మీరు ఇందులో నీళ్ళు వేసేసి నానపెట్టుకోవాలండి. ఇది మినిమం 3 to 4 hours నానపెట్టాలి. అప్పుడే బాగా నానుతుంది. ఇది బాగా నానకపోతే కిచడి అస్సలు బాగా రాదు, స్టిక్కీగా ఉంటుంది. మనం ఇంకా అది చ్యూ చేయలేము. సో ఇలా బాగా మెత్తపొడి తర్వాత ఇదిగోండి ఇలా చూడండి, మనం చేతితో ప్రెస్ చేస్తే ఇలా బాగా ప్రెస్ అయిపోవాలి, మ్యాష్ అయిపోవాలి. ఇంకా నేను ఇందులో ఒక మీడియం సైజ్ పొటాటో వేస్తాను. మీరు కావాల్స్తే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ ఆలు వేస్తే మటుకు కిచడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కిచడి ఉపవాసంలో చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడను. అసలు జీలకర్ర, ధనియా కానీ ఇలాంటి నేను ఫాస్టింగ్లో తినను. ఓన్లీ సింపుల్గా ఆలు కానీ మిర్చి ఇంకా మామూలు ఆయిల్లో నేను పోపు వేస్తాను అంతే. ఇప్పుడు నేను మీడియం సైజ్ ఆలు తీసుకున్నాను. మీకు ఇష్టమంటే ఇంకా ఎక్కువ రెడ్ వాడవచ్చు, అది అంతా మీ ఇష్టం. సో ఇది పీసెస్ మీరు కొంచెం మీడియంగానే పెట్టుకోవాలి. ఎక్కువ సన్నగా తరిగేస్తే అది కిచడిలో మొత్తం మ్యాష్ అయిపోతుంది. సో ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోండి. నాకు ఆలులో కిచడిలో ఆలు వేస్తే చాలా ఇష్టం అండి, చాలా టేస్ట్ బాగుంటుంది. అసలు సాబుదానా కిచడి అంటే నా ఫేవరెట్. ఉపవాసంలో నేను బాగా ఇష్టంగా తింటాను. జనరల్గా అయితే నేను చేయను, కానీ ఫాస్టింగ్లో మటుకు కంపల్సరీ, అది కూడా ఏకాదశిలో నేను చేసేసుకొని తింటాను. సో ఇందులో నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఒకవేళ పచ్చిమిర్చి లేకుండా మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడచ్చు, అది ఇంకొక టేస్ట్ వస్తుంది. కానీ గ్రీన్ చిల్లీ మటుకు చాలా బాగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కిచడికి. సో ఇలా ఈ మిర్చి చాలా కారంగా ఉంది కాబట్టి నేను 2 తీసుకున్నాను. అది కూడా కావాల్సినంత వేసుకుంటాను, ఎందుకంటే పిల్లలు కూడా కొంచెం కిచడి తీసేసి అప్పుడు అన్నీ మిర్చి వేసేస్తా. స్టార్టింగ్లో కొంచెమే మిర్చి వేస్తాను. సో ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి, కట్ చేసేసి సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక ఫ్రై ప్యాన్లో కొంచెం పల్లీలు మనం ఫ్రై చేసుకోవాలి. పల్లి బాగా బ్రౌన్ అయ్యే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. అసలు సాబుదానా కిచడికి ఇదే మెయిన్ టేస్ట్. పల్లి టేస్ట్ వల్లనే కిచడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మటుకు చాలా నీట్గా రోస్ట్ అవ్వాలి. పచ్చిగా ఉంటే అస్సలు కిచడి టేస్ట్ బాగా రాదు. ఇది ఒక టిప్. మీ దగ్గర పల్లీలు ఇలా ఫ్రై చేయాలి టైం లేదంటే మీరు రెడీమేడ్ ఉంటాయి కదా సాల్టెడ్ పీనట్స్, అది కూడా డైరెక్ట్గా పౌడర్ చేసేసి వాడుకోవచ్చు. సో ఇలా నేను ఎప్పుడు రెడీగా ఉంచుతాను, మీకు చూపించాలని ఇలా వీడియో చేశాను. సో ఇది నేను చల్లారి పెట్టాను. ఎప్పుడు చల్లారిన తర్వాత ఈ పీనట్ పౌడర్ చేసేసుకోవాలి. బాగా మెత్తగా రుబ్బొద్దు, కొంచెం దల్సర్గా ఉంచాలి. ఎందుకంటే బాగా ఆయిల్ వచ్చే వరకు మనం పౌడర్ చేస్తే కిచడి మొత్తం స్టిక్కీగా అయిపోతుంది. సో ఇంకొక ప్యాన్లో మనం ఆయిల్ అండ్ 1 స్పూన్ నేను ఘీ వేసాను. అది బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ ముందుగా పచ్చిమిర్చి వేసేసి అందులో మనం తరిగిన ఆలు వేసుకోవాలి. ఆలుకి మంచిగా బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. దీనికి ఒక 2 నిమిషాలు పడుతుందండి ఫ్రై అవ్వడానికి. ఈ సమయంలో ఫ్లేమ్కి హైలో ఉంచండి. హై ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేయాలి. ఇది చూడండి, ఇప్పుడు కొంచెం కలర్ మారుతుంది. మనం ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు దీనికి ఫ్రై చేసుకుందాం. మీ దగ్గర టైం లేకపోతే మీరు ఇది పొటాటో స్కిప్ చేయవచ్చు. డైరెక్ట్గా నేను చూపించే విధానంలో మీరు డైరెక్ట్ కిచడి చేసుకోవచ్చు. కానీ ఆలు వేస్తే మటుకు టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే పిల్లలకి చాలా ఇష్టం కిచడి అంటే ముందు వచ్చేస్తారు. పెద్దవాళ్ళు కూడా అంతే ఇష్టం.
సో నేను అందరి గురించి ఇప్పుడు డిన్నర్ లాగా చేస్తాను అప్పుడప్పుడు, లేదంటే స్నాక్స్ లాగా కూడా చేసుకుంటాం. సో ఇప్పుడు మన ఈ సగ్గుబియ్యం నానపెట్టిన ఉన్నాయి కదా, ఇవి అన్నీ వేసేస్తున్నాను. సగ్గుబియ్యం వేసిన తర్వాత వెంటనే మనం ఇది పల్లీ పౌడర్ చేసాం కదా, అది వేసేసేయాలి. ఇది పౌడర్ మీరు తక్కువ ఎక్కువ మీ రుచి ప్రకారం వేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కువ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత మీరు టేస్ట్ తగినట్ట ఉప్పు ఇవి అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేమ్ మట్టుకు హైలోనే ఉంచాలి. మిక్సింగ్ బాగా చేయాలి, ఎందుకంటే ఎక్కడెక్కడ ఎక్కువ పల్లీ పౌడర్ ఉంచితే అది ముద్దలా ఉంటుంది. సో బాగా మిక్స్ చేయండి. అన్నీ సగ్గుబియ్యంకి ఈ పల్లి పొడి సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అయితేనే బాగా అన్ని సైడ్లో ఇది ఉడుకుతుంది. ఈ బాగా మిక్సింగ్ తర్వాత మనం ఒక 2 నిమిషాలు దీంట్లో మూత పెట్టి మనం స్టీమ్లో ఉడికిద్దాం. దీంట్లో నీళ్ళు కానీ ఇంకా ఏమీ వేయక్కర్లేదు, ఇది స్టీమ్లోనే బాగా ఉడుకుతుంది. నేను కొంచెం టేస్ట్ గురించి ఇందులో ఒక చిన్న స్పూన్ షుగర్ వేస్తాను, నాకు అలా ఇష్టం. మీకు కావాల్సితే వేయండి, లేదంటే మీరు స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు చాలా బాగా మిక్స్ అయింది. నేను ఇందులో చిన్న స్పూన్ షుగర్ వేస్తున్నాను, మీకు వద్దంటే మీరు స్కిప్ చేయవచ్చు. షుగర్ వేసాక ఒక 2 మినిట్స్ ఇలా అంతా కలిపిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ మనం దీనిలో మూత పెట్టేసి స్టీమ్లో ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాతనే కిచడికి రుచి వస్తుంది. సో దీంట్లో మనం ఏమీ వేయక్కర్లేదు, ఇప్పుడు వాటర్ కానీ ఏమీ వేయక్కర్లేదు. ఇది స్టీమ్లోనే బాగా ఉడుకుతుంది. ఇది ఉడికింది అని ఎలా అనుకోవాలంటే, ఈ అన్ని సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇది ట్రాన్స్పరెంట్లా టర్న్ అవుతుంది. అది ట్రాన్స్పరెంట్ అయింది అంటే మన కిచడి రెడీ అయినట్టే. ఇప్పుడు 5 to 6 మినిట్స్ అయిపోయింది. ఒకసారి మూత తీసి టెస్ట్ చేద్దాం. సో చూడండి, కొంచెం రంగు మారింది, కానీ ఇటు అటు కొంచెం వైట్ కనిపిస్తుంది సగ్గుబియ్యం, అంటే అది ఇంకా కొంచెం ఉడకాలి. సో ఒక్కసారి 2 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి జస్ట్ 1 మినిట్ దీన్ని బాగా స్టీమ్లో ఉంచుదాం. అప్పుడు మన కిచడి రెడీ. సో ఇలా ప్రస్తుతానికి ఇలా తయారైంది. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి దీనికి స్టీమ్లో ఉడికిద్దాం. ఇప్పుడు మటుకు ఫ్లేమ్ మీరు లో చేయాలి, హైలో పెడితే కింద కిచడి మొత్తం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఫ్లేమ్కి లోలో ఉంచాను. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిందో, అన్ని సైడ్లో ఈక్వల్గా ఉంది. సో బాగా మిక్స్ చేసేసి మనం డిష్లో సర్వ్ చేద్దాం. చూడండి, మన సాబుదానా కిచడి రెడీ అయిపోయింది. ఇది చేయడానికి ఎంత సింపుల్ ఉందో టేస్టీగా అంతా ఉంటుంది. మీరు మటుకు వేడిగా తినాలి, చల్లారితే టేస్ట్ అస్సలు బాగుండదు. చూడండి ఎంత బాగుందో, నోరు ఉరులాడుతుంది, ఎప్పుడు తినాలని ఉంది. సో ఫస్ట్ నేను దేవుడికి నైవేద్యం గురించి చేశాను కదా, ముందు దేవుడికి నైవేద్యం పెట్టేసి మేమందరు తినేస్తాం. సో ప్లేట్లో తీసేస్తున్నాను దేవుడి గురించి. దానిపైన చిన్న తులసి ఆకు పెట్టి ముందు దేవుడికి నైవేద్యం పెట్టేసి అప్పుడు అందరికీ ఇచ్చేస్తాం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. కొంచెం ప్రీ ప్లాన్గా చేసుకుంటే అస్సలు టైం పడదు, హార్డ్లీ 5 to 6 మినిట్స్ పడుతుంది. పిల్లలు కూడా మీరు బాక్స్లో ఇవ్వచ్చు, స్కూల్లో నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. సో ఇలా ప్లేట్లో ఇప్పుడు తీస్తున్నాను. చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. ఇదే అండి వేడిగా సాబుదానా కిచడి, చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. నెక్స్ట్ వీడియోలో నేను సాబుదానా వడ ఎలా చేయాలి అది చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీ, ఇంకా తొందరగా రెడీ అయిపోతుంది. ఎవరైనా గెస్ట్ వచ్చినా మీరు చేసి పెట్టొచ్చు. మనం కూడా వీకెండ్స్లో అలా సరదాగా చేసి ఎంజాయ్ చేయవచ్చు. సో ఇదే అండి నా ఏకాదశి ఫాస్టింగ్ ఫుడ్. హోప్ మీకు నచ్చింది. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందాక టేక్ కేర్, బాయ్, సీ యూ.